హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు బార్బన్ బిస్కెట్స్‌తో చాక్లెట్ కేక్ చేసి చూపించబోతున్నానండి. ఈ కేక్‌ని ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేక్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ప్యాన్‌ని గానీ, కుక్కర్ గిన్నె గానీ పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ లేకపోతే అడుగున ఇసుకని గానీ, సాల్ట్‌ని గానీ వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఈ ప్యాన్ వేడయ్యేలోపు మనం కేక్ బ్యాటర్‌ని రెడీ చేసుకుందాం. ఈ కేక్ కోసం నేను 3 బార్బన్ బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నానండి. ఈ 3 బిస్కెట్ ప్యాకెట్లకి 24 బిస్కెట్‌లొచ్చాయి. ఇప్పుడు ఈ బిస్కెట్స్‌లోని 10 బిస్కెట్లు లేదా సగం బిస్కెట్‌లో నుంచి క్రీమ్ తీసేసి ఒక బౌల్‌లో వేసుకోండి. క్రీమ్ బౌల్‌లో వేసేసుకున్న తర్వాత బిస్కెట్లని మిక్సీ జార్‌లో వేసేసుకోండి. నేను 10 బిస్కెట్లకి క్రీమ్‌ని సెపరేట్ చేశానండి. ఈ క్రీమ్ వేసుకున్న బౌల్‌ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మిగిలిన బిస్కెట్‌లని క్రీమ్‌తో పాటు మిక్సీ జార్‌లో వేసేసుకోండి. బిస్కెట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్‌ల పంచదార వేస్తున్నానండి. స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్‌లా బ్లెండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోండి. నేను సన్‌ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పాలు కూడా వేసుకొని స్మూత్‌గా బ్లెండ్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. గట్టిగా ఉంటే గనక 1, 2 టేబుల్ స్పూన్ల పాలు వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు కేక్ టిన్‌కి కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకొని అడుగున పేపర్‌ని పెట్టుకోండి. పేపర్ లేకపోతే గనక మైదా పిండితో గానీ, గోధుమ పిండితో గానీ డస్టింగ్ చేసుకొని, ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని ఇందులో వేసేసుకొని ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా 3, 4 సార్లు ట్యాప్ చేసేసుకొని, ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న ప్యాన్‌లో పెట్టుకోవాలి. దీని మీద మూత పెట్టేసి గ్యాప్స్ ఏమైనా ఉంటే గనక పేపర్‌తో గానీ, టిష్యూతో గానీ ఇలా క్లోజ్ చేసేసుకోండి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 25 నిమిషాల నుంచి 35 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 25 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నానండి. ఇది ఇంకా ఉడకలేదండి. టూత్ పిక్‌కి బ్యాటర్ అంటుకుంటుంది కదా! దీని మీద మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు బేక్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తున్నానండి. ఈసారి టూత్ పిక్ ఏమి అంటుకోలేదు. పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోయింది. నాకు ఈ కేక్ బేక్ అవ్వడానికి 30 నిమిషాలు టైం పట్టిందండి. ఇప్పుడు ఈ కేక్‌ని ప్యాన్‌లో నుంచి తీసేసి చల్లారనివ్వాలి. కేక్ చల్లారేలోపు మనం క్రీమ్ రెడీ చేసుకుందాం. స్టవ్ మీద గిన్నెలో నీళ్లు వేడి చేసుకొని, దాని మీద బిస్కెట్ క్రీమ్ వేసుకున్న బౌల్‌ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేయడం వల్ల క్రీమ్ సిల్కీగా, షైనీగా కనిపిస్తుంది. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని క్రీమ్‌ని కరిగించుకోవాలి. క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఈ బౌల్ తీసేసుకొని పక్కన పెట్టుకోండి. కేక్ మొత్తం చల్లారిపోయిన తర్వాత మౌల్డ్‌లో నుంచి తీసేసి సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్‌ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ మొత్తానికి క్రీమ్‌ని అప్లై చేసేసుకున్న తర్వాత ఇది కొంచెం ఆరే వరకు అలా వదిలేసేయండి. లేదంటే కేక్‌ని ఫ్రిడ్జ్‌లో ఒక 4, 5 నిమిషాలు పెట్టి తీశారంటే క్రీమ్ కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు కేక్‌ని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, కేక్ రెడీ అయిపోయింది. చేసుకోవడం చాలా ఈజీ కదా! ఈ కేక్ టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.